నరేంద్ర మోదీ తెలంగాణలో బీసీల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని మించి మాట్లాడుతున్నారని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువున మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలతో కాలం గడిపేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పూర్తిగా వారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా చేపట్టింది. రాహుల్ గాంధీ గారిని మెప్పు పొందడం కోసం అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు, అర్హతకు మించి మాట్లాడుతూ ఉన్నాడు, అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు? ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ. అయ్యే ఈ రాష్ట్రంలో కూడా విశ్వబ్రాహ్మణులు కావచ్చు, అనేక కులాల వాళ్ళు అనేక సందర్భాలలో బీసీ కమిషన్ సంబంధించి నిర్ణయాలు వచ్చిన తర్వాత బీసీలో కలిపారు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గాన్ని బీసీలో కలిపారు. కన్వర్టెడ్ బీసీ అంటారు. ఎందుకు ఈరోజు ఈ రాష్ట్రంలో బంజారాలు, లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత 1971లో అనుకుంటాను వాళ్ళు కూడా ఎస్టీలో చేరారు. అయితే ఈరోజు లంబాడీలంతా కూడా కన్వర్టెడ్ ఎస్టీలా, విశ్వబ్రహ్మణులంతా కూడా కన్వర్టెడ్ బీసీలా. ఈరోజు అనేక కులాల వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా మంది బీసీలుగా మారారు. వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీల కింద రాహుల్ గాంధీ లేకపోతే రేవంత్ రెడ్డి అనుకుంటాడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీకు ఈ రాజ్యాంగమైన హక్కు మీకు ఉన్న తర్వాత మీరు ఈరోజు మీ యొక్క బాధ్యతని నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని, మీ తప్పిదాన్ని, మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరిచ్చింది మాట 42% అనేది, మీరిచ్చింది మాట ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలుపరచారు. కానీ మా మీద దోస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? మీకు చేతకాతకపో చెప్పండి. మీరు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర బీసీలకు క్షమాపణ కోరాలి. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పినటువంటి మాట ఇవాళ ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం హామీలను అమలు చేయగలిగే శక్తి లేని ప్రభుత్వంగా ఇవాళ నిర్ణయించుకున్నారు. అందుకే ఇది గాన్ కేస్. ఇవాళ తెలంగాణ ప్రజలు మాత్రమే కాదనుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, నాయకులుగా పనిచేసిన వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇంకొక 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి వాస్తవమా కాదా?